ఇంటి దగ్గరే ఉండి ఎలా సంపాదిస్తున్నావక్క? మాకు కూడా కొంచెం వివరంగా చెప్పు అని చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారండి. అసలు నేను ఏ వర్క్ చేస్తున్నానో ఏంటో ముందు వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడు ఇంకా డీటెయిల్‌గాన వాటి ప్రైస్‌తో పాటు ఎక్కడ కొంటున్నానో ఏంటో అన్నీ మీకు వివరించి చెప్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికైనా మీకు రెగ్యులర్‌గాన చెప్తూ ఉంటాను. ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత సంపాదించాలి అని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల బయటికెళ్ళి వర్క్ చేయలేకపోవచ్చు. ఒకప్పుడు నా పరిస్థితి అంతే. కానీ భర్తకి ఎంతో కొంత తోడు ఉండాలి సంపాదనలోని అని చెప్పి, ఇంట్లో ఉండే ఏదో ఒకటి చెయ్యాలని గట్టి నిర్ణయం తీసుకొని ఒక ఆలోచనలో దిగాను. కేవలం మొదట 2000 పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు వారానికి ఇంత సంపాదిస్తున్నాను. అది ఎలా, ఏమిటని మీతో వివరంగాన డీటెయిల్‌గా చెప్తానండి. ఇందులో నేను ప్రతి వారము సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పక్కన పెట్టుకుంటాను. అలా కొంచెంగా పొదుపు చేసుకుంటాను. దీన్ని నేను ఏం కొంటున్నానో మీకు డీటెయిల్‌గానే ఎక్కడ కొంటున్నానో చూపిస్తాను. చాలామంది అడ్రెస్ అడుగుతున్నారు. "అక్క నువ్వెక్కడ తీసుకొస్తున్నావు ఐటెమ్స్ అన్నీని?" ఈ బ్యాగ్ మీద చూడండి మహాదేవి ఫ్యాన్సీలో తీసుకొస్తున్నాను. బ్యాంగిల్స్ ఏమో తెచ్చినప్పుడు వేరే షాపు. ఆ నేమ్ కూడా చూపిస్తాను. ఈరోజు తెచ్చేయి మాత్రం బ్యాంగిల్ ఐటెమ్స్ కాదు. ఎందుకంటే ముందు వారంలోనే బ్యాంగిల్ ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చాను. ఏమేమి తెచ్చానో, ఎంత ప్రైసో డీటెయిల్‌గా మొత్తం వన్ బై వన్ అన్నీ చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగాన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మీకు ఒక కొత్త మెసేజ్ తోటి ముందుకు ఉంటాను మీ ముందుకు. చాలామంది ఇంటి దగ్గరే ఉంటే సేల్ అవుతదక్కా ఇలా అని అడుగుతున్నారు కామెంట్స్‌లో గూడాను. ఇంటి దగ్గరే కాదండి ఎక్కడి నుంచైనా మనం సేల్ చేయొచ్చు. తెచ్చే ఐటెమ్స్ అన్నీ కూడాన న్యూ మోడల్ తెచ్చామంటే తెచ్చి తక్కువ ధరకి మనం ఇచ్చామంటే మంచిగా సేల్ అవుతదండి. నేను ఇంటి దగ్గరే ఉండి రకరకాలుగా అమ్ముతున్నాను. ఒకటి కాదు, 2 కాదు. కస్టమర్ ఏది తెమ్మంటే అదే తీసుకొచ్చి అమ్ముతానండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది ఈ తీగ చైను. చూస్తున్నారు కదా! సీజెడ్ అండి. లాకెటొచ్చి పింక్ కలర్, గ్రీన్ కలర్, మల్టీ కలర్ ఇలా చాలా కలర్స్ వచ్చినియి. బటర్‌ఫ్లై ఈట్లిది ప్రైసొచ్చి మనకి చాలా తక్కువ పడుతుందండి. ఎంత ప్రైస్ పడుతుందో, ఎంత అమ్మాలో కూడా చెప్తాను. ఇదైతే ఇప్పుడు రన్నింగ్ మోడల్ అండి. చూస్తున్నారు కదా! ఎనకాతల నాకు పడ్డ ప్రైసు ఇంకా నేను స్టిక్కర్ తీయలేదు. రూ. 84 పడుతుంది. దాన్ని మనం 150, 200 అలా సేల్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నాకు పడ్డాయే చూపిస్తున్నాను ప్రైజులు. మీకు నేను డీటెయిల్‌గాన ఏం తెచ్చినా కొత్త మోడల్ తీసుకురాడానికి ట్రై చేయండి. అప్పుడు సేల్ అవుతాయండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. బేబీ పింక్, పిస్తా గ్రీన్ అలాగా మల్టీ కలరు. ఇప్పుడు చూపించబోయేవి చిన్న పిల్లల బ్యాంగిల్స్ అండి. మల్టీ కలర్‌లోని కింద జుంకాల్లా వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగు. చూడండి మల్టీ కలర్ ఏమో బీడ్స్‌లా వచ్చినాయి. బ్యాంగిల్ చుట్టూరాను. చిన్న పిల్లలు ఇలాంటివి ఇష్టపడతారండి. నాకీ వచ్చి రూ. 45 అట్లా పడ్డది. ఏం తెచ్చినా కొంచెం డిఫరెంట్‌గా తీసుకొచ్చామంటే సేల్ అవుతాయండి. అందరి దగ్గర దొరికే మోడల్స్ కన్నాన డిఫరెంట్‌గా తీసుకొచ్చామంటే చక్కగా ఉంటది. నేనొచ్చి దీన్ని 80 అలాగ అమ్ముతాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది చైన్ టైప్ వడ్డానం. నాకొక కస్టమర్ చెప్పారండి తీసుకురమ్మని చెప్పి. హ్మ్. ఇంటి దగ్గరే ఉండి ఇవన్నీ ఎలా సేల్ చేయగలుగుతున్నానంటే, నేను తెచ్చిన ప్రతి ఐటెమ్ గూడా వీడియో గాని, ఫోటో గాని తీసుకొని స్టేటస్‌లో ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్‌లో ప్రతిరోజు పెడతానండి. దానివల్ల నాకు కస్టమర్‌లకి బాగా అలవాటయిపోయారు. వాళ్ళు తెమ్మన్న మోడల్ గూడాను ఫోటో వాళ్ళు నాకు తిరిగి పెడతారు. అప్పుడు నేను తీసుకొచ్చి వాళ్ళకి సేల్ జేస్తానండి. ఈ విధంగాన. ఈ వడ్డానం సన్ననిదైతే రూ. 84 త్రిబుల్ స్టోన్ అయితే రూ. 130 అట్లా పడుతుందండి. 100-200 వరకు అలాగా సేల్ చేసుకోవచ్చు ఈ వడ్డానాలు. దీంట్లోని సిల్వరు, గోల్డ్ గూడా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించబోయి తాళీ చైన్స్ అండి. లాకెట్స్‌తో పాటు వస్తున్నాయి కదా! ఈ తాళీ చైన్స్ సీజెడ్ ఉంటాయండి. క్వాలిటీ ఉంటాయి. 2 రకాలు గూడా ఉంటాయి. చాలామంది గూడా
నార్మల్ చైన్సే వాడతారు. లాకెట్స్ ఉన్నాయి. ఎవరైనా తెమ్మంటేనే తీసుకొస్తాను. దీని ప్రైస్ వచ్చి 120, 135 అట్లా పడుతుంది. సింగిల్ చైనొచ్చి ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా! ఈ టైపు నాకెక్కువ వెళ్తాయండి. సింపుల్‌గా ఉన్నాయి. పొడుగు తాళి చైన్స్. వీటిలి ప్రైసొచ్చి 60 అలా పడుతుంది. ఇవి క్వాలిటీ పరంగా వస్తే బావుంటాయండి. రెగ్యులర్‌గా వాడితే 3 మంత్స్ దాకా కలర్ చేంజ్ అవ్వు. అప్పుడప్పుడు వేసుకునేలా అయితే హ్మ్. 6 మంత్స్ దాకానా చెక్కు చెదరవండి. క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బావుంటాయండి ఈ చైన్స్. 60కి కదా మనకి పడుతుంది. నేను 100 అలా సేల్ చేస్తానండి. ఒకసారి మన దగ్గరికి కస్టమర్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫోను నంబరు తీసుకొని మన దగ్గర ఉంచుకుంటే ప్రతిసారి మన దగ్గరకొచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఫోటో పెట్టడానికి అవుతదండి. ప్రైస్‌తో పాటు ఫోటో పెట్టామంటే నచ్చి కంపల్సరీ మన దగ్గరికి వచ్చి సేల్ చేసుకుంటారు, కొనుక్కుంటారు. ఇప్పుడు మీకిది చూపిస్తున్నాను కదా! బ్లాక్ బీడ్స్ లాంగ్ చూపిచ్చాను. 160 అలా పడుతుంది. లాకెట్ గూడాన చాలా పెద్దదొచ్చిందండి. బీడ్స్‌తో ఉంది. క్రిస్టల్ బీడ్స్ తోటి. చూస్తున్నారు కదా! ఇందులోని 130 గూడా ఉంది ప్రైస్‌లోని లాంగు. మిడిల్‌లో గోల్డు, బ్లాక్ బీడ్స్, సీజెడ్ లాకెట్టు ఇలాగా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. చూసి తెచ్చుకోండి. ఇది వచ్చి 130 అలా పడుతుంది. నాకు కొత్త మోడల్స్ ఎలా తెలుస్తాయంటే, నేను ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, మీషోలో గానీ, మొత్తం అన్నీ గూడా సెర్చింగ్ చేస్తానండి. దాన్ని బట్టే నేను మోడల్స్ తీసుకొస్తాను. ఫోటోస్ అన్నీని సేవ్ చేసుకొని. మనం ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు మోడల్స్ చూపిచ్చరండి. మనము ఈ మోడల్ అని చెప్పి అడిగితే, అప్పుడు దాన్ని బట్టి చూపిస్తారండి. కాబట్టి న్యూ మోడల్ కొనాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో గానీ మీషోలో గానీ ఫోటోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని, అప్పుడు వెళ్ళి మోడల్స్ కొనుక్కోండి. పిల్లలు బాగా ఇష్టపడేవి నా దగ్గర అయితే చూస్తున్నారు కదా! మేకప్ కిట్టు. దీని ప్రైసొచ్చి రూ. 84 అలా పడుతుంది. హ్మ్. బాగా ఇష్టపడతారండి ఇవి. ఇలా డిఫరెంట్‌గా తెస్తేనే కదా పిల్లలైనా, పెద్దలైనా మన దగ్గరికి వచ్చేది. నా దగ్గర గూడా సేల్ అవుతది. రకరకాల మోడల్స్, కొత్త మోడల్స్ తేడానికే చూస్తాను ప్రతిసారి. రూ. 84 పడ్డదాన్ని నేను 1-150 వరకు అంటే 100 నుంచి 150 వరకు గూడాన మనిషిని బట్టి సేల్ చేస్తాను. ఏ బేరాన్ని వదలకండా ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఇస్తానండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఎలా సేల్ చేస్తానో. ఇప్పుడు చూపిస్తుంది ఇయర్ రింగ్స్ అండి. టాప్ అండ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ చూపిస్తున్నాను. వీటి ప్రైసొచ్చి 10-20 రూపీస్ అలా పడతది మోడల్ బట్టి. ఇప్పుడు వచ్చిన మోడల్ బటర్‌ఫ్లై మోడల్ అలాగుందండి. చూస్తున్నారు కదా! వైట్ స్టోన్ తోటి. 10-20 రూపీస్ అండి. మనం ఈచ్ వన్ 10 పడ్డది 20కి అమ్ముకోవచ్చు. 20 పడ్డది 30 రూపీస్ అట్లాగా సేల్ చేసుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయండి. ఆ టైప్‌లో అయితే నా దగ్గరాన. ఇప్పుడు మీ దగ్గరికి తెచ్చినయే చూపిచ్చాను. పాత స్టాకు కూడాన నీకు ఉన్నయి గూడా చూపిస్తాను ఒకరోజు. మొత్తం మా గది చుట్టూరు గూడాన ఇయ్యే ఉంటాయండి. ఒక గదంతాన ఫ్యాన్సీ ఐటెమ్ తోటి నిండిపోయి ఉంటది. పిల్లలకి ఎంతో ఇష్టమైన బటర్‌ఫ్లై క్లిప్స్ చిన్నయి ఇప్పుడు వస్తున్నాయి కదా! ఈ మోడలొచ్చి నాకు రూ. 6 అట్లా పడ్డది షీటొచ్చి. దాన్ని మనము 10-20 వరకు సేల్ చేసుకోవచ్చు. మోడల్‌ని బట్టి సేల్ చేయండి. ఎళ్తున్నాయివి ఇప్పుడు ఇవైతే. ఎప్పుడు గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. లక్షల్లో వ్యాపారం కన్నాన చిల్లర వ్యాపారంలో వచ్చే లాభమే చాలా బావుంటాది. హ్మ్. 1000, 2000 అని చెప్పి ఆలోచించి అలా వదిలేయకండి. ఈ వ్యాపారం చెయ్యండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎంతో కొంత స్టార్ట్ చేయండి. మంచిగా సేల్ అవుతది. ప్రతి ఒక్కళ్ళు కూడాన వాళ్ళ దగ్గర నుంచి నంబర్ తీసుకొని వాట్సాప్ ద్వారా ఫోటోలు పెట్టి ఇలా రన్నింగ్ చేసుకున్నారంటే మంచిగా సేల్ అవుతదండి. నేను ఆ విధంగానే ఇలాగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ 2000, 3000 తోటి స్టార్ట్ చేశాను. పిల్లలకి ఏం కావాలో ప్రతి ఒక్కటి పెద్దలకి ఏం కావాలో అన్నీ గూడాన మోడల్స్ తేవడం అలాగా అలవాటయిపోయారండి. ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన గ్లో పెన్ అండి ఇప్పుడొస్తుంది. ఇది చీకట్లో పెన్ వెలుగుతది. బ్లూ పెన్నే. చూస్తున్నారు కదా! ఆ కలర్ రేడియంట్ కలర్ ఒస్తది. మనం ఒక్కసారి ఎండలో పెట్టామంటే ఈ పెన్నుని
చీకటి గదిలోని వెలుగుతుంది. ఇలా డిఫరెంట్‌గానే ఉన్న మోడల్స్ తీసుకురండి. నేను నా మొత్తం అంతాను ఎంత అయిందో మీకు బిల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు తెచ్చిన వాటిల్లోనే ఇంకా మీకు చాలా ఐటెమ్స్ చూపించలేదండి. కొంచెం కుదరక వాటి ప్రైస్‌తో పాటు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.